విశాఖ నగరం ఇప్పుడు కాలుష్య కొరలో చిక్కుకుంటుంది. అంతర్జాతీయంగా విశాఖ నగర కీర్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించిన విశాఖ పోర్ట్ నేడు నగర ప్రజల పాలిట శాపంగా మారుతుంది. పోర్ట్ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో లోడింగ్, అన్లోడింగ్ సమయంలో లేస్తున్న బొగ్గు, దుమ్ము, ధూళి, కెమికల్స్ కణాలు గాల్లో తేలియాడుతూ నేరుగా ఇళ్లలోకి చొరబడుతున్నాయి. కాలుష్యం విశాఖను కమ్మేసింది. విశాఖలో మొత్తం కూడా జీవితాన్ని అంతా కూడా కబలించేస్తుంది. ఇప్పుడు వన్ టౌన్లో కూడా ఏమాత్రం ఆల్టర్నేటివ్ లేకుండా ఉన్న జాలర్లు, ముస్లిమ్స్ మాత్రమే ఈరోజు అక్కడ నివసిస్తున్నారు. ప్రత్యామ్నాయ అవకాశం ఉన్న వాళ్ళంతా ఈరోజు వన్ టౌన్ అంతా ఖాళీ చేశారు. ప్రజల జీవితం మీద ఇంత తీవ్రమైన ప్రభావం చూస్తున్న కాలుష్యాన్ని నియంత్రించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి ఏదైతే ఉందో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. పూర్తిగా ఈరోజు వాళ్ళ సపోర్ట్ చేస్తూ ఉన్నది. గంగవరం పోర్టు కానీ మన విశాఖ పోర్టు కానీ కాలుష్యంలో ఈరోజు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తూ ఉన్నాయి. ఈ కాలుష్యం మొత్తం కూడా అనేక మంది టీబీలకి, ప్రజల యొక్క జీవితాన్ని క్యాన్సర్లకి, వీటన్నిటికి బలి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తారు. క్యుములేటివ్ ఎఫెక్ట్ ఇంకా పెడతామని చెప్తున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది. ఇదివరకు మన విశాఖపట్నంలో బోర్డులు పెట్టేవాళ్ళు. అంటే ఆ బోర్డులు చూసి ఇక్కడ కాలుష్యం ఎంత ఉంది అంచనా వేసుకొని కాలుష్యం కనుక ఎక్కువ ఉన్నట్లయితే వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ బోర్డులని పీకేశారు, అడిగే దిక్కులేదు. అంటే మొత్తం ఏదైతే విశాఖపట్నం అనేది ఒక మత్స్యకార గ్రామంగా ఉండి అభివృద్ధి చెంది పారిశ్రామిక ప్రాంతమైందో ఈ పారిశ్రమలన్నీ కూడా ప్రజల యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క గమనించేసే విధంగా ఈరోజు పొల్యూషన్ అనేది పెరిగింది. వాళ్ళు నామ్స్ ఏం పాటించట్లేదు. ఈరోజు కవర్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని, ఇంపోర్ట్స్ని ఈరోజు కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కవరింగ్ కూడా మనకి ఏమీ కనపడట్లేదు. చాలా ప్రమాదకరమైన, అంటే ఈరోజు డర్టీ కార్గోని ఇలాంతా కూడా ఇక్కడ నుంచి కార్గోని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇలా డర్టీ కార్గోని ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ బెర్తులన్నీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు కన్వేయర్ బెల్ట్ ద్వారా బిల్లుల రూపంలో, ప్రజలకు ఎఫెక్ట్ కల్పన రూపంలో అనేక రకరకాల మార్గాల ద్వారా ఈరోజు ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్స్పోర్ట్కి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కానీ వీటన్నిటి మీద కూడా ఎటువంటి చర్యలు లేవు. రోడ్డు మీద కూడా ఈరోజు పెద్ద కంటైనర్లు తీసుకొని వెళ్ళి అందరూ కూడా ఇది ప్రమాదకరమైన పరిస్థితుల్లో కాలుష్యం వెదజల్లబడుతుంది. వాళ్ళంతా కూడా తన విషవాయువులన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా విధ్వంసకరంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి విషవాయువులు వెదజల్లి ఏదైతే ఇట్లాంటి పరిస్థితి ఉన్నదో దీన్ని వెంటనే కంట్రోల్ చేయాలని, మన కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలని, వెంటనే విశాఖపట్నానికి సంబంధించింది ప్రజలు జీవించే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఉన్నారా, లేక నిమ్మకు నీరెత్తినట్లు నిద్రపోతున్నారా అనే ప్రశ్న స్థానికుల నోట వినిపిస్తుంది. పొల్యూషన్ ఎలాగొచ్చిందంటే బాక్సైడ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్లాన్గా కొడుతున్నారు. నైట్ టైం కొడుతున్నారు, మార్నింగ్ 7-8 వరకు. నేను రాత్రి అంతా పడుకోకంతని నేనంతా వాచ్ చేశాను. తెల్లారు లెగ్గానే మొత్తం పొల్యూషన్ మొత్తం సిటీ అంతా ఒక దరిద్రం తయారైందండి. ఇది ఎంత మాత్రం కరెక్ట్? ఇది వీళ్ళు బిజినెస్ చేసుకోవడానికి మేము ఆపట్లేదు, మీరు చేసుకోండి, మాకి పొల్యూషన్ లేకంతా చేయండి. ఈ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్స్ ఎవరు? ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్ ఇది. ఒక ఎంపీ గారు బాధ్యత తీసుకోవాలి దీని గురించి. ప్రతి జబ్బులు వస్తున్నాయి, స్కిన్ ఎలర్జీ, హార్ట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను షిప్కి వెళ్ళాలా, మెడికల్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ ఇన్సైడ్ ఆఫ్ సమ్ డర్టీ కార్గో. దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఆ పొల్యూషన్ లేకంత కంట్రోల్ చేయండి సార్, దయచేసి చెప్తున్నాం. ఒకవేళ మేము తిరగబడ్డాం అనుకో, మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు, ఏదేదో చెప్తారు. విశాఖ నగరం కాలుష్య నగరంగా మారింది. ఢిల్లీని మించినటువంటి కాలుష్యంతో విశాఖపట్నం విలవెల్లాడుతూ ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి పారిశ్రామిక కేంద్రంలో ఒకప్పుడు ఈ కాలుష్యం ఉండేది కాదు. కాలుష్య రహితమైన పారిశ్రామిక కేంద్రంగా ఉంది. ఈరోజు కాలుష్యం ఎందుకు పెరిగింది, ఇది అధికారులు చెప్పాలి. ఈరోజు తీసుకునేటువంటి ముడికి ఖనిజంలో, బొగ్గులో నాణ్యత లేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. గంగవరం పోర్టుతో అక్కడగా పెదగంటాడు ప్రాంతం, గంగవరం యావత్తు కూడా మునిగిపోతూ ఉన్నారు. విశాఖ ప్రాంతం
విశాఖ నగరం అంతా కూడా ఈరోజు ఇక్కడ కొట్టుకులాడుతూ ఉంది. ప్రతి హాస్పిటల్లో కిటకిటలాడుతూ ఉంది. ఆరోగ్యం సమస్యలు చిన్న వర్షం ఇప్పుడు ప్రారంభమైన దానికే ఈరోజు విపరీతంగా ఆ ధూళి కిందకి దిగటం వల్ల దాన్ని నియంత్రణ అనేటువంటిది లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రజలు ఉండాలా, పారిపోవాలా, విశాఖ చాలా అందమైన నగరం అని బీచ్లో బొమ్మలు పెడితే సరిపోదు. కానీ ప్రజల యొక్క వాతావరణం అనేటువంటిది కాలుష్యాన్ని నివారించేటువంటి చర్యలు అనేది సీరియస్గా తీసుకోవాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యమైనవి. కాలుష్య మండలి అనేటువంటిది ఎందుకు పనికిరానిటువంటిది అయింది. దాని కోరలేనటువంటి పుల్లాగా మారిపోయింది. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఈరోజు పేరుకే తప్ప ఈ కమిటీలు అనేటువంటిది, ప్రభుత్వం యొక్క అంగాలు అనేటువంటిది ఏవి కూడా పనిచేయనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. వన్ టౌన్ ఏరియాలో పొల్యూషన్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ధ్వని కాలుష్యం అవ్వచ్చు, శబ్ద కాలుష్యం అవ్వచ్చు, లేకపోతే మన తర్వాత మనకి విశాఖపట్నంలో చాలా కోవిడ్ మన హుదూద్ వచ్చిన తర్వాత చెట్లు చాలా ఎక్కువగా చెట్లు నాటారు. ఆ చెట్లు కూడా డెవిల్ ట్రీస్ అంటాం, దెయ్యాల చెట్లు. ఆ చెట్లు దగ్గర ఇంచుమించు చిన్నపిల్లలు కానీ ఒక పెద్ద సీనియర్ సిటిజన్ కానీ నిల్చుంటే 10 నిమిషాలు నిల్చుంటే వాడికి చర్మ వ్యాధులు, తర్వాత లంగ్స్ క్యాన్సర్, ఇవన్నీ కూడా టీబీ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అవి కూడా నిర్మూలించాలని చెప్పి గతంలో కమిషనర్, జీవీఎంసీ కమిషనర్కి అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడం కూడా జరిగింది. సో పొల్యూషన్ అనేది విశాఖపట్నంలో చాలా ఇబ్బందికరంగా తయారైంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసే నాదులు లేనివి లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చి మేము చేస్తామని చెప్పి అన్నారు. సౌత్ సంబంధించి చూసుకున్నట్లయితే, అలాగే వన్ టౌన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పొల్యూషన్, దానివల్ల అనేకమైనటువంటి జబ్బులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి విశాఖపట్నం అనేది అంతర్జాతీయంలో ఒక అద్భుతమైన నగరం. సో ఈ నగరానికి ఎవరైనా వచ్చి ఉండాలని కోరుకుంటారు. కానీ అటువంటి విశాఖపట్నంలో ఈరోజు పొల్యూషన్తో జనమంతా సతమతమవుతూ ఉంటే మరి ఈరోజు ఈ పాలకులు ఏం చేస్తున్నట్టు? అయ్యా అధికారులారా, మాకు ఊపిరి ఆడటం లేదు. మహాప్రభో, ఇంట్లో ఏ వస్తువు ముట్టుకున్నా నల్లటి బొగ్గు దుమ్మే కనిపిస్తుంది. పిల్లలు, ముసలివాళ్ళు నిరంతరం దగ్గుతూ శ్వాస తీసుకోలేక అల్లాడిపోతున్నారు. తెల్లారి లేస్తే కళ్ళల్లో మంటలు అంటూ మొర్రపెట్టుకుంటున్నారు. మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసిన టైంలో ఏం జరుగుతుందంటే, భోజనం చేసేసరికి వాళ్ళ చేతుల నిండా ఎర్ర బుగ్గు, నల్ల బుగ్గు ఇవన్నీ కలిపి మనకేంటంటే పేరెంట్స్ ఏదో పిల్లలు చదువుతున్నారు కదా అని చెప్పేసి టైంకి క్యారీ ఇచ్చామో వచ్చామనేది ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ పిల్లలు తినేది రోజు రోజుకి పెరిగిపోయి దగ్గు రూపంలోనూ, ఆవేశ రూపంలోనూ ఇలాగ రకరకాలుగా జబ్బుల కారణాలుగా ఇదవుతున్నాయి. కనుక కోర్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో మేము చేస్తాం కదా అని చెప్పేసి ఒక మెడికల్ క్యాంప్ అయితే పెడుతున్నారు. ఏదో ఒకరోజు మెడికల్ క్యాంప్ పెట్టి నలుగురు అడిగి ఏదో మాత్రల పరంగా, ట్యాబ్లెట్ పరంగా ఇస్తున్నారు. అయినా సరే దానివల్ల ఒక రోజుకే ప్రయోజనం, రెండో రోజు మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇక్కడ ఉన్న నాయకులందరూ చర్య తీసుకొని ప్రజలందరికీ శుభ్రంగా ఇది చేయాలని చెప్పేసి దానికి ఎంత హైట్ అయితే చేయాలి అంత హైట్ వరకు వేయాలా. అక్కడ బొగ్గు కానీ, ఈ ఒక ఐరన్ వారు కానీ, ఏదంతా కంపెనీ వాడు కానీ, లేదా అదాని కంపెనీ వాడు కానీ, ఇంకా ఇతర కంపెనీలు ఏమున్నా సరే ఈ కంపెనీలన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చి, అలాగే పోర్టు చైర్మన్ కూడా దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. లేదు అనుకుంటే మేము ఇక్కడ ఉన్న సర్కిల్ ఉన్న జనాభా అందరూ, మేము హిందూ నాయకులు కావచ్చు, కావచ్చు, లేదా ముస్లిమ్స్ నాయకులు కావచ్చు, అందరూ ఒక అన్నదమ్ములకు ఒక ఐక్యతలోనే ఈ పోర్టు మెయిన్ గేట్ దగ్గర మేము ఇది చేసి ధర్నా చేసి దీనికోసం మేము ఫైట్ చేయగలుగుతున్నాం కోరుకుంటున్నాం. సిటీస్లో పొల్యూషన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదివరకు రోజుల్లో విలేజెస్లో ఉన్నప్పుడు మనకి క్లీన్ ఎయిర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసేది కాదు. ఇప్పుడు సిటీస్లో మనం బతుకుతున్న లైఫ్ స్టైల్ చూస్తుంటే ఈ పొల్యూషన్ అనేది మనం ఎంత డేంజరస్గా మారుతుందో అనేది మనం చూస్తున్నాం రోజు. అయితే ఈ పొల్యూషన్ అనేది ఏదో లంగ్స్ ప్రాబ్లం మాత్రమే కాజ్ చేయదు, క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఈ పొల్యూషన్ అనగానే మనకి గాల్లో ఈ వెహికల్స్ నుంచి వచ్చే గ్యాస్ కానీ, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే గ్యాస్ కానీ, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే గ్యాస్ కానీ, ఇవన్నిటిలో రకరకాల కెమికల్స్ మిక్స్ అవ్వడం వల్ల ఒక్కొక్క కెమికల్ ఒక్కొక్క క్యాన్సర్కి దారి తీసే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, మనం మాస్క్ వేసుకున్న, మనం ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకున్న, మనం ఇండివిజువల్ ప్రొటెక్షన్ మాత్రమే ఇవ్వగలం. అంటే ఆ యొక్క పర్సన్ని మాత్రమే మనం కాపాడగలం, ఆ యొక్క ఫ్యామిలీని మాత్రమే మనం కాపాడగలం. బట్ ఓవరాల్గా మనం ఈ రిస్క్ మనం తగ్గించుకోవాలంటే ఒక క్లీన్ ఎయిర్ పాలసీ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఇది చాలా సీరియస్గా తీసుకుని క్లీన్ ఎయిర్ అనేది ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే పొల్యూషన్ అనేది ఒక రోజులో క్యాన్సర్ ఏం కాజ్ చేయదు. ఇది సైలెంట్గా ఎన్నో సంవత్సరాలు అలా ఉండి ఒక మనిషిని చిన్నగా దెబ్బతీస్తూ
అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. దీన్ని మనం అరికట్టాలి అంటే ఒకటి మన ఇండివిజువల్ ప్రొటెక్షన్ తీసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, ఎయిర్ ప్యూరిఫైర్స్ పెట్టుకోవాలి. బట్ దాంతోపాటు గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఇష్యూని అడ్రస్ చేసి పొల్యూషన్ లేకుండా ఉండేలాగా ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ అలాగే వెహికల్స్ నుంచి వచ్చే కెమికల్స్ కానీ తగ్గించడానికి చాలా వరకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన భావితరాలకు మనం చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతుంది. పోర్ట్ బతుకునిస్తుందో లేదో తెలీదు, కానీ మా ప్రాణాలు మాత్రం తీస్తుంది. మమ్మల్ని కాలుష్యం నుంచి కాపాడండి స్వామి అంటూ వేడుకుంటున్నారు. ప్రజలు అనారోగ్యం పాలవుతుంటే మరోపక్క రాజకీయంగానూ ఈ దుమ్ము తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ప్రజల ప్రాణాలంటే పాలకులకు, అధికారులకు అంత అలుసా అంటూ విపక్ష నాయకులు రోడ్లపైకి వచ్చి గొగ్గోలు పెడుతున్నారు. ఇదేం పాలన? విశాఖ ప్రజల ప్రాణాలను పోర్ట్ లాభాల కోసం తాకట్టు పెడతారా? కాలుష్య నియంత్రణ అధికారులు ఏం చేస్తున్నారు? వారికి జీతాలు ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడానికా ఇస్తున్నారు? తక్షణమే కాలుష్య నివారణ చర్యలు తీసుకోకపోతే పోర్ట్ ముట్టడికి వెనకాడం, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే సహించేదే లేదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీగా మనం పిలుచుకుంటున్న ఈ విశాఖపట్నం సిటీ ఆఫ్ డస్ట్బిన్గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గాలి కాలుష్యం ప్రమాదకర పరిస్థితిని దాటింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తాము, ప్రపంచ పటంలోనే విశాఖపట్నానికి ఒక సముచితమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్తున్నారు. ఆ విధంగా మీరు వెళ్తున్నప్పుడు ఈ యొక్క విశాఖపట్నాన్ని మీరు అంత ఘనంగా మీరు కీర్తిస్తున్నప్పుడు ఈ విశాఖపట్నంలోని ప్రజలను గూర్చి మీరేమైనా ఆలోచించారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోయింది. ఇక్కడ పోర్ట్ ట్రస్ట్ వారి వ్యాపార కార్యకలాపాలనే చూసుకుంటున్నారు, వారి యొక్క లాభాపేక్షనే చూసుకుంటున్నారు. ఢిల్లీలో మనం చూసుకుంటే పొగ కాలుష్యం, కానీ పొగ కాలుష్యం కన్నా ప్రమాదకర కాలుష్యం ఇక్కడ విశాఖపట్నంలో ఈ పోర్ట్ ట్రస్ట్ ద్వారా వస్తుంది. ఎందుకంటే ఖనిజం అత్యంత ప్రమాదకర ఇనుప ఖనిజ కాలుష్యం, అదేవిధంగా బొగ్గు కాలుష్యం, అదేవిధంగా సల్ఫర్ కాలుష్యం, రకరకాల కెమికల్స్ కాలుష్యం ఈ విశాఖపట్నం ప్రజలు వాటిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఆస్మా ప్రబలిపోతుంది, ఊపిరితిత్తుల సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా వెన్నట్టుతున్నాయి. అలాంటి ఈ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని మీరు ఈరోజు తాకట్టు పెట్టి మీరు మీ యొక్క సౌలభ్యం కోసం, మీ యొక్క పేరు ప్రతిష్టల కోసం విశాఖపట్నాన్ని ఒక మణిహారంగా మీరు ప్రపంచ దేశాల్లో చూపిస్తున్నారే కానీ ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించట్లేదని చెప్పి కూటమి నాయకులను ప్రశ్నిస్తూ ఈ ఆరోపణలు, ఆందోళనపై దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరోలా స్పందిస్తున్నారు. ఇప్పటికే కాలుష్య నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈ పరిస్థితికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆయన స్పష్టం చేస్తున్నారు. పట్నం పోర్టు కాలుష్యం మీద చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పోర్టు మీద, పోర్టు కాలుష్యం మీద అవగాహన లేని వ్యక్తులు కూడా ఇవాళ పోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. విశాఖపట్నం పోర్టు అనేది ఒక మహాసముద్రం. గత 10 సంవత్సరాలు కూడా, ముఖ్యంగా లాస్ట్ 5 సంవత్సరాలు విశాఖపట్నం పోర్టుని ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోర్టులో 10 సార్లు పర్యటించి పోర్టు నుంచి వస్తున్నటువంటి కాలుష్యానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో వాళ్ళతో మాట్లాడి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకున్నది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే సిఎస్ఆర్ యాక్టివ్ అన్నీ కూడా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలోనే వాడుతున్నారన్న విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్ కెనాల్ ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతమంది మారారో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆ ఎస్ఎల్ కెనాల్ కూడా 20 కోట్లు కేటాయించి ఆ ప్రాంతంలో కాలుష్యానికి మేజర్ కారణం ఉన్నటువంటి ఆ కాలువను కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి శాంక్షన్ చేసి 20 కోట్లు కూడా ఇవ్వడం జరిగిందన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రానున్న రోజుల్లో 95% పొల్యూషన్ లేకుండా చేయడానికి అటు పోర్టు యాజమాన్యము, ఇటు మేము, అటు పొల్యూషన్ అధికారులు అందరం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడే పెద్దలకు అప్పుడు కళ్ళు మూసుకుపోయాయా అని నేను
చెప్తా ఉన్నా. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి అప్పుడంతా ఏమయ్యారు? అప్పుడు పోర్ట్లో 90% కార్గో హ్యాండ్లింగ్ అయ్యేది. ఇప్పుడే 30% కూడా కార్గో హ్యాండ్లింగ్ అవ్వట్లేదు. ఒకప్పుడు మన పోర్టు నెంబర్ 1 ప్లేస్లో ఉండేది విశాఖపట్నం పోర్టు, ఇవాళ 6వ ప్లేస్లో ఉంది. సో 6వ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత పొల్యూషన్ పెరుగుతుందా? మొదటి ప్లేస్లో ఉన్నప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంటుందా? సో ఇప్పుడు పొల్యూషన్ చాలా వరకు తగ్గిందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కొన్ని కార్గోలు చేయడం వల్ల, మొన్న ఒకసారి బాక్సైట్ చేయడం వల్ల వాళ్ళు ఆ ప్రాంతంలో మొన్న కొంచెం ఇబ్బంది అయిందన్న విషయం 100% నిజం. దాన్ని కూడా మేము అక్కడ చేయొద్దని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. భవిష్యత్తులో అలాంటి ఎక్కడ రిపీట్ అయినా సరే కఠినంగా చర్యలు తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యమే పొల్యూషన్ కారణానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కూటమి వచ్చిన తర్వాత పొల్యూషన్ తగ్గింది, దోమల బెడ తగ్గింది, లేకపోతే జ్వరాల బెడ తగ్గింది, అన్ని విధాలు కూడా అభివృద్ధి జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. విశాఖ పోర్ట్ కాలుష్యం ఈ రోజుది కాదు. గత పాలకులు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈరోజు సమస్య ఇంత జటిలమైంది. రాజకీయాలు ఎలా ఉన్నా, గత పాలకుల తప్పులైనా, ప్రస్తుత పాలకుల బాధ్యతైనా నలిగిపోతున్నది మాత్రం సగటు విశాఖవాసి. గ్రీన్ సిటీగా పేరొందిన విశాఖపట్నానికి ఈ కాలుష్యం ఒక మాయని మచ్చగా మారుతుంది. పాలకులారా, అధికారులారా, ఒక్క నిమిషం ప్రజల పక్షాన నిలబడండి. ప్రజల సమస్యను మీ సొంత సమస్యగా భావించండి. యుద్ధ ప్రాతిపదికన పోర్ట్ కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారం చూపండి అంటూ ప్రజల తరపున వి డిజిటల్ న్యూస్ మీ సమస్య మా పరిష్కారం ద్వారా డిమాండ్ చేస్తుంది.